హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా అనమాట. సో గైస్, మీరు ఎప్పుడైనా గమనించారో కొంతమందిని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎలా ఉంటుంది అంటే తరచూ గొడవలు పడుతూనే ఉంటారు. బట్ వాళ్ళు అసలు విడిపోరు అనమాట. బట్ ఈ రోజుల్లో చాలా మంది చిన్న చిన్న విషయాలు కూడా కొట్లాడుకుంటున్నారు, గొడవలు పెట్టుకుంటున్నారు, బ్రేకప్స్ తీసుకుంటున్నారు. బట్ కానీ ఇంకొంతమందిని మీరు గమనించినట్లయితే ఎప్పుడు గొడవాడుతూనే ఉంటారు వాళ్ళు. బట్ వాళ్ళు విడిపోరు. మీకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అరే! ఏంటి అసలు ఇది ఏం జరుగుతుంది? సో, ఈ మధ్య రీసెంట్‌గా మా ఫ్రెండ్‌కి బ్రేకప్ అయింది. వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. బట్ వీళ్ళేంటి ఎప్పుడు చూసినా గొడవ పడినా అసలు విడిపోరేంటి? అని మీకు కొన్ని కొన్ని సిట్యుయేషన్‌లో తెలిసే ఉంటుంది అనమాట. కొంతమందిని చూసినప్పుడు. ఎగ్జాక్ట్‌లీ నేను ఈరోజు క్లారిటీ ఇస్తాను. వాళ్ళు తరచుగా ఎన్ని సార్లు రోజులో లెక్కలేనన్ని సార్లు వాళ్ళు గొడవలు ఆడుతున్నా కూడాను వాళ్ళు ఎందుకు విడిపోరో నేను చెప్తాను ఈరోజు వీడియోలో. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే కొత్తగా వాచ్ చేసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టేసేయండి. మీరెక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నెరవేరటం లేదని బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. గురూజీ మునిరాజ్ గారు. వ్యాపారం, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, విదేశీ ప్రయాణం, ఆరోగ్య సమస్యలు, ఇంకా వివాహం ఆలస్యం అవ్వటం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు కేసులు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారు. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. సంప్రదించవలసిన సెల్ నంబర్ 9666828223. సో, అసలు విషయం చెప్పే ముందు ఇంకొక ఎక్సైటింగ్ విషయం ఒకటి చెప్తాను అనమాట. అసలు గొడవలు ఎందుకు అవుతాయి అసలు? సో, దాని గురించి మాట్లాడుకుంటే ఎప్పుడైనా రిలేషన్‌షిప్‌లో గొడవలయ్యేది ఒక అబ్బాయికో, అమ్మాయికో కొన్ని హోప్స్ ఉంటాయన్నమాట. అంటే వాళ్ళకి కొన్ని ఇష్టాలు ఉంటాయి. సో, నేను ఇష్టపడుతున్న అబ్బాయితో నేను ఇలా ఉండాలి. లేదా నేను ఇష్టపడే గర్ల్‌తో నేను ఇలానే ఉండాలి. అంటే నాకు ఇలా ఉంటే నచ్చుతుంది. నాకిది ఇష్టం అనేవి కొన్ని ఫీలింగ్స్ కానీ ఏమంటారు కొన్ని హ్యాబిట్సు లేదంటే ఇంకొన్ని చెప్పాలి అంటే ఇష్టాలన్నమాట. సో, అంటే ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు వీళ్ళకి ఇష్టానుసారంగా కాకుండా ఏదైనా రివర్స్‌లో జరుగుతుంది అన్నప్పుడు వీళ్ళకి కోపం వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్‌గా ఒక గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు తనకి అన్నీ చెప్పి చేయాలి అనే ఒక ఫీలింగ్ ఒక అబ్బాయికి ఉంటుంది అనమాట. సో, తను బయటకెళ్తే చెప్పాలి, పడుకుంటే చెప్పాలి, నిద్రలేస్తే నిద్ర లేచానని చెప్పాలి, తింటే తిన్నానని చెప్పాలి. అది ఒక అబ్బాయికి ఇష్టం నార్మల్‌గా. కానీ ఏమవుతుంది అంటే అది ఎప్పుడైతే అబ్బాయికి ఇష్టానుసారంగా ఉండట్లేదో ఆటోమేటిక్‌గా ఈ అబ్బాయికి కోపం వస్తుంది అనమాట. గొడవ అక్కడే స్టార్ట్ అవుతుంది. సో, అలాగే ఎప్పుడైనా ఎదుటి వాళ్ళు మన మనసుని, మనల్ని అర్థం చేసుకోవాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. ఎక్కువగా ఏమవుతుంది అంటే పట్టించుకోకపోవటం ఒకటి, అతిగా పట్టించుకోవటం ఒకటి గొడవకి కారణం అనమాట. సో, అంటే ఎక్కువగా పట్టించుకున్నా గొడవే, తక్కువగా పట్టించుకున్నా గొడవే అవుతుంది అక్కడ. సో, దీనివల్ల ఆల్మోస్ట్ ఏవో ఒక రీజన్స్ వల్ల గొడవలు అవుతూనే ఉంటాయి. బట్ ఇక్కడ విషయానికొచ్చేస్తే మరి ఎందుకు ఇన్ని గొడవలు అవుతూ ఉంటాయి కదా! బట్ వీళ్ళు ఎందుకు విడిపోవట్లేదు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. బట్ ఇంత గొడవ జరుగుతున్నా కూడాను వాళ్ళు ఎందుకు దూరం అవ్వలేకపోతున్నారంటే బికాస్ కారణం ఒక్కటే, అది ప్రేమ. అది వాళ్ళిద్దరికీ ఒకరిపైన ఒకరికున్న ఇష్టం అనమాట. ఆ ఇష్టం వల్ల ఏమవుతుంది అంటే ఎంత గొడవైనా ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవుతున్నారక్కడ. సో, కొద్దిసేపటి తర్వాత పర్లేదులే తను నన్ను కాకపోతే ఇంకెవరిని అంటుంది. లేకపోతే ఓకే. తనేదో కోపంలోనే కదా అన్నాడు. నిజానికి అలా అనడు కదా! అని అలా అర్థం చేసుకోవటం వల్ల ఒకరిపై ఒకరున్న ఇష్టం వల్ల వాళ్ళు అడ్జస్ట్ అయిపోతున్నారు. అర్థం చేసుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే మెయిన్‌గా సెకండ్ వన్ భయం. భయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ రిలేషన్‌షిప్ కట్ అవ్వదు. ఎందుకంటే ఒక గొడవ అవుతున్నప్పుడు ఎవరికైనా అనిపిస్తది. ఈ గొడవ చాలా ఎక్కువ వెళ్ళిపోతుంది. ఈ గొడవను మనం కంట్రోల్ చేయాలి. మనం తగ్గించాలి. మనం నెమ్మది అవ్వాలి. మనం ఆవేశపడకూడదు. ఇక్కడ మనం తగ్గాలి అనేది ఉంటుంది. ఎందుకు అంటే ఎక్కడ ఈ బంధం విడిపోతుందో మా కోపం వల్ల అనే భయం వల్ల చాలామందికి ఐ థింక్ అంటే ఆ ఫియర్ ఉంటే రిలేషన్ కట్ అవ్వదు మాక్సిమం. అమ్మో! ఎక్కడ తిను నన్ను వదిలేసి ఇంక వెళ్ళిపోతుందేమో ఈ గొడవ తర్వాత అనే ఒక ఫీలింగ్ ఉంటుంది చూసారా? ఆ ఫీలింగ్ వల్ల ఏమవుతుంది అంటే తెగేదాకా తీసుకెళ్ళకుండా ఇంక ఈ బంధం తెగిపోతుంది అనుకున్నప్పుడు తగ్గుతారు అనమాట. సో, అలా రిలేషన్‌షిప్‌ని చాలామంది ఏంటంటే ఆహ్, ఒకరంటే ఒకరు విడిచి ఉండలేక, ఒకరితో ఒకరికి కలిసి బతకాలనే కోరిక వల్ల, బికాజ్ ఒక లవ్ వల్ల వాళ్ళు కలిసిపోతున్నారు అనమాట గొడవలు అవుతున్నా కూడా. అండ్ ఎగ్జాక్ట్‌లీ రిలేషన్‌షిప్‌లో వాళ్ళన్నీ చూసేసారు. అంటే
ఆ అబ్బాయితో ఉన్నప్పుడు లేదా అమ్మాయితో ఉన్నప్పుడు రిలేషన్ ఎలా ఉంది అంటే చాలా గొడవలు అయ్యే ఉంటాయి, చాలా మనస్పర్ధలు వచ్చే ఉంటాయి, చాలా కోప్పడి తిట్టుకొని ఉంటారు. బట్ కానీ వాళ్ళకంటూ కొన్ని మెమరీస్ ఉంటాయి చూసారా, జ్ఞాపకాలు ఉంటాయి అన్నమాట. అవి ఏవైతే వాళ్ళకి పదే పదే మనసులో గుచ్చుతున్నట్టు ఉంటాయి అన్నమాట. ఒక్క సెకండ్ గొడవ అయ్యి ఒక ఒక పూటో ఒక రోజో దూరంగా ఉన్నా కూడా వాళ్ళకి మనసులో అవి గుర్తొస్తూనే ఉంటాయి అన్నమాట. మేమెంత మంచిగా ఉన్నాము. మేము ఎలా ట్రావెల్ అయ్యాము. మా లైఫ్‌లో ఎన్ని మెమోరీస్ ఉన్నాయి. సో, మేము ఎలా తిట్టుకున్నాము, ఎలా సెట్ అయిపోయాము, ఆహ్, ఎలా మాట్లాడుకునేవాళ్ళము. ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. బట్ ఇంకా ఈ రిలేషన్‌షిప్ ఇంకా కట్ అవుతుందనే స్టేజ్‌కొచ్చినా కూడాను మళ్ళీ వాళ్ళ మనసు వాళ్ళనే కోరుకుంటుంది. మీకు తెలుసో లేదో కానీ ఐ థింక్ చాలామంది రిలేషన్‌షిప్‌లో కొంచెం అది బాధ కలిగిస్తూ ఉన్నా కూడాను అంటే గుండెకి గుచ్చుకుంటూ ఉన్నా కూడాను మళ్ళీ ఆ పర్సనే కావాలి అనిపిస్తూ ఉంటుంది. బికాజ్ ప్రేమ అది. వాళ్ళకి ఆ ప్రేమ ఉండటం వల్ల అక్కడ కష్టమైన, నష్టమైన, బాధైనా, కోపమైన ఏదైనా సరే అది వాళ్ళతోనే అవ్వాలి అనిపిస్తదనమాట ఆ టైంలో. ఎగ్జాక్ట్‌లీ గొడవకు మూలం ప్రేమ అనమాట. ప్రేమ ఉన్న దగ్గరే గొడవలుంటాయి. గొడవలున్న దగ్గరే ప్రేమ ఉంటుంది అనమాట. అంటే రిలేషన్‌షిప్‌లో ఒకరికొకరు బాగా క్లోజ్ అయిన తర్వాత ఏమవుతుందంటే చిన్న చిన్న విషయాలు గూడా పెద్ద పెద్ద విషయాల్లా కనిపిస్తాయి. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకేమనిపిస్తుంది అంటే తను లేకపోతే నా జీవితం అసంపూర్ణం. అది ఒక హాఫ్‌గానే మిగిలిపోతుంది. నా జీవితం ఫుల్‌ఫిల్ అవ్వదు తను లేకపోతే అనే ఒక ఫీలింగ్ ఉంటుంది చూసారా? ఆ ఫీలింగ్ ఎప్పటికీ లవ్‌ని ఎండ్ అవ్వనివ్వదు అనమాట. అంటే అంటే చాలా నిజాయితీగా ప్రేమించిన వాళ్ళకే తెలుస్తుందది. నేను చెప్పే మాటలు అనేవి. సో, ఆర్టిఫిషియల్‌గా టైమ్ పాస్ చేసి వెళ్ళిపోదాము, చీట్ చేసి పోదాము పక్కకి అనే మైండ్ సెట్ వాళ్ళకి నేను చెప్పే మాటలు బికాజ్ అర్థం కాకపోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే, ఏం జరిగినా కూడాను, ఎంత పెద్ద సిట్యుయేషన్ ఎదురైనా కూడాను, సో, ఆహ్, ఏదేమైనా ఫైనల్లీ వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే, ఉండాల్సిందే తను. ఎవరైనా కానీ అబ్బాయి కానీ, అమ్మాయి కానీ తను నా లైఫ్‌లో ఉండాల్సిందే. తనుంటేనే నా లైఫు అనిపిస్తది. తను లేదు అంటే ఇంక నేను సింగిల్‌గా ఒక్కడినే నాకంటూ ఎవరు లేరు అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా వాళ్ళకింకా. సో, దానివల్ల ఏంటంటే చాలామందికి తెలుసు హానెస్ట్‌గా ప్రేమించిన వాళ్ళు రిలేషన్‌షిప్‌లో ఏం జరిగినా ఎంత పెద్ద బ్యాడ్ సిట్యుయేషన్ ఫార్మ్ అయినా కూడాను దాన్ని ఎలా డీల్ చేసుకోవాలో తెలుసు. ఎలా వాళ్ళతో మళ్ళీ కలిసిపోవాలో తెలుసు. ఎక్కడ తగ్గి సారీ చెప్పాలో తెలుసు. ఎక్కడ అడ్జస్ట్ అవ్వాలో కూడా తెలుసు అనమాట. ఇవన్నీ తెలిసిన వాళ్ళకి విడిపోవటం అనేది ఎందుకు జరుగుతుంది చెప్పండి? జరగదు కదా! సో, ఇక్కడ కూడా అదే అనమాట. సో, ఎంతోమంది రిలేషన్‌షిప్‌లో గొడవలు పడుతున్నా కూడాను కొంతమంది బికాజ్ వాళ్ళు ఎందుకు విడిపోవటం లేదు అంటే ఇవే మెయిన్ రీజన్స్ అనమాట. సో, మీకందరికి అర్థమైంది కదా! ఐ హోప్ మీ లైఫ్‌లో కూడా మీ రిలేషన్‌షిప్‌లో గొడవలు అవుతూ ఉంటే ఎవరైనా బ్రేకప్ చేసుకుందాం అనే థాట్ వస్తే మాత్రం అసలు మీది లవ్వే కాదని మీరింకా కన్ఫర్మ్ చేసేసుకోండి. ఎందుకంటే లవ్ చేసిన వాళ్ళకి విడిపోదాం అనే థాట్ రాదు. బంధంలో ఎలాంటి సిట్యుయేషన్స్ గొడవలొచ్చినా దాన్ని డీల్ చేసుకొని మళ్ళీ కలిసిపోయి ముందుకెళ్దాం అనే థాటే వస్తుంది కానీ, ఎవరి దారి వాళ్ళని చూసేసుకొని విడిపోదాం అనే థాట్ రాదు. అలా వచ్చింది అంటే మీదసలు లవ్ కాదు. జస్ట్ అది అట్రాక్షన్ కావచ్చు, టైమ్ పాస్ కావచ్చు. ఓకే. అది అన్నమాట. నేను క్లియర్ చేసేసాను మీ అందరికీ. ఐ హోప్ మీ అందరికి వీడియో ఎలా ఉంది? నచ్చిందా? కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. చెక్ చేసేసుకోండి. నా టైటిల్ ఉంటుంది కదా! దాన్ని క్లిక్ చేయండి. అక్కడ కనిపిస్తాయి మీకు లింక్స్ అన్నీ కూడాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్‌కి. ఫర్దర్‌గా ఒక మంచి వీడియోతో కలుస్తాను. టేక్ కేర్. బై బై.